నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ ఆదం. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య జయంతి వేడుకలు మాచిలపట్నంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రోసయ్య విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘ నాయకులు మాట్లాడుతూ, పేద కుటుంబంలో జన్మించి రోసయ్య రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్యవైశ్య సంఘ నాయకులు కూలిశెట్టి వెంకటేశ్వరు, ఖమ్మంపాటి అనిలు, చంటి, పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంగా మాచలపట్టణంలో వాసు సేవాదళ్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా గతంలో రోసయ్య గారు ఎక్కడా కూడా మచ్చలేనటువంటి వ్యక్తి. ఆర్థిక పరంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా ఎక్కడా కూడా లోటు బడ్జెట్ లేకుండా ఎప్పుడూ కూడా కేంద్రం కూడా చేయి జాచిన దాఖలాలు లేకుండా కూడా ఆయన రాష్ట్రానికి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కొణిజేటి రోసయ్య గారు. అటువంటి వ్యక్తి గత ప్రభుత్వం చాలా హీనంగా చూసింది అతని మరణాన్ని. ఎన్నో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రోసయ్య గారిని హింసించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయన మరణాన్ని రాజకీయంగా వాడుకుంటూ ఆ రోజు అందరి చేత వందగాలు పెట్టించింది సీఎం పీఠం కోసం పడినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుస్తున్నటువంటి విషయం. కేంద్రం ఆ రోజు సీనియర్ నేత అయినటువంటి కొణిజేటి రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా ఆయన కేటాయించింది. ఆయనకి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడ్డం వచ్చాడు అనేటువంటి నెపంతో ఆయన మరణాన్ని కూడా రాజకీయం చేసి కనీసం వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఏ ముఖం పెట్టుకొని వైసీపీ నేతలు ఆయనకి జయంతి వేడుకలు జరుపుతున్నారు. మేమందరం ఖండిస్తుంది ఒకటే, ముందు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పండి. వైసీపీ నేతలు వైశాసు ఈరోజు మళ్ళా గవర్నమెంట్ లేదని చెప్పేసి ముందుగానే కలుపుకొని తనని చూపించాలని చెప్పేసి ముందుగానే వైశాసును కలుపుకోవాలని చెప్పేసి పార్టీలో ఉన్న నేతల్ని మచ్చిక చేసుకోవాలనే కొన్ని కుటియక్తల్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. మీరు ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి మాత్రం మేము చెబుతున్నాం. జోహార్ రోసయ్య గారు. గట్టి చెప్పు. మన ఆదివాసీ మనకు ఆనిముఖ్యమైనటువంటి కొణిజేటి రోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్
అన్ని పదవులు కూడాను ఏ మచ్చ లేకుండా నిర్వర్తించి ప్రజలందరికీ ఆదర్శంగా ఇచ్చినటువంటి రోసే గారిని మనం ఈరోజు స్మరించుకోవటం చాలా గర్వకారణం. అటువంటి రోసే గారు మనకి ఇక్కడ లేరు కాబట్టి అలాంటి వ్యక్తిని మనం మన సమాజంలో ఇంకో వయసు రోసే గారు లాంటి వ్యక్తిని మనం తయారు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే ఆ రోజు రోసే గారి మరణానంతరం కానీ రోసే గారికి ముఖ్యమంత్రి చేసేటప్పుడు కానీ ఆయనకి అహర్నిశలు నిద్ర లేకుండా చేసేటువంటి ఒకే ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా దిగిపోయేంత వరకు చేసినటువంటి ఒక వ్యక్తి మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి వాళ్ళ పార్టీ తరఫున ఈరోజు వచ్చి మన రోసే గారిని ఆ విధంగా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని ఖండించకుండా ఆయనకి ఈరోజు వచ్చి పూలమాల వేస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. అటువంటి విషయాలు మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాలని మళ్ళీ ఒకసారి చెబుతున్నాము. నెల్లూరులో సుబ్బారావు అనే మన ఆదివయసుని మన సుబ్బారావు అనేటువంటి ఒక ఆదివయసుని ఒక లాడ్జీలో కూర్చోబెట్టి వీడియోలు చూపించుకుంటూ అంటూ ఉంటే మన ఆదివయసు సంఘం వైసీపీ నాయకులు ఎక్కడున్నారు? ఆ రోజు ఆదివయసు సంఘం వైసీపీ నాయకులు లేరా? ఈరోజు పూలదానం వేయడానికి వచ్చారు, ఆ రోజు ఎక్కడికి వెళ్ళారని నేను ప్రశ్నిస్తున్నాను. దానికి సమాధానం చెప్పి వాళ్ళ మనసును వాళ్ళు కరెక్ట్గా అవునా కాదా అని రెండోసారి ఇటువంటి పనులు చేయకుండా ఎవరైనా ఆదివాసులకు అన్యాయం జరిగితే సంఘటితంగా పోరాడాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంది. ఆధ్వర్యంలో పట్టణ ప్రజలందరూ కూడా కలిసి రోసే గారి జరుగుతూ ఉంది. మరి రోసే గారు మరి దాదాపు ఒక సామాన్య పేద కుటుంబంలో జన్మించి మరి రాష్ట్ర అభివృద్ధి చెందే దాంట్లో ఆయన వంతు ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఆయన ఎన్నిసార్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినా కానీ మోడీకి వెళ్ళినటువంటి మంత్రిగా పనిచేసిన ఖ్యాతి ఒక రోసే గారికి దక్కుతుంది. రోసే గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవయసుల అభ్యున్నతికి మరి వారి ఎదుగుదలకు అనేక విధాలుగా తోడ్పాటు అందించడం మహానుభావుడు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయటం, అదేవిధంగా మరి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్యవయసుల ఖ్యాతిని మరి భారతదేశం మొత్తానికి కూడా చాటించిన మహావ్యక్తి రోసే గారు. మనందరం కూడా ఆయన అడుగుదారిలో పయనించి ఆయన ఆశయాల ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ